కొట్టు కరా తిన్నావా తమన్ కొట్టు కరానికి పవన్ కే ఊచ కోతకి ఊచ కోత ఇడే గబ్బర్ సింగ్ గారు చెప్పింది ఉత్తర సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాదు అందరికి నచ్చాలి అందరికి సూపర్ క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం మ్యాడ్ ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా మ్యాడ్ ఓకే అంటే గూస్ బంప్స్ వచ్చాయా మొత్తం మూవీ అంతా చిల్స్ వచ్చాయి మూవీ చూసే ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కనబడితే చిల్సే చాలా బాగుంది అంటే ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ రోజులు వచ్చాయా ఎస్ ఫర్ ష్యూర్ అందరు చూడండి మూవీ రేపు అందరు చూడండి చాలా బాగుంది బీజిఎం చాలా బాగుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది చాలా చాలా మ్యూజిక్ చాలా బాగుంది నేను చాలా కొత్తగా చూసాను లేదు కానీ బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది పైసా వసూలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలు ఎగరేసుకొని చూడొచ్చు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ మొత్తం ఎవిలేషన్ అయితే సూపర్ గా ఇచ్చినారు సినిమా కేజీఎఫ్ కూడా ఆడబోలేదు దీని ముందు మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా ఉంది తమన్ బీజిఎం కదా ఫస్ట్ సుజిత్ కి దండేసి ఫోటో పెట్టేయాలన్నమాట గుడి కట్టాలి స్క్రీన్ ప్లే డైరెక్షన్ నెక్స్ట్ సాహోతో లింక్ పెట్టాడు ఓజీ 2 ఉంది పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ అయితే టేకింగ్ అయితే చాలా బాగుంది కొత్తగా ఉంది చాలా కొత్తగా ఉంది సూపర్ ఉంది పవన్ కళ్యాణ్ యాక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా ఇలాంటి పవన్ కళ్యాణ్ స్టోరీ ఇలాంటి యాక్షన్ ఎప్పుడు చూడాల సూపర్ ఉంది సాహోతో కూడా లింక్ ఉంది చాలా బాగుంది సూపర్ బ్లాక్ బస్టర్ పార్ట్ 2 లో ప్రభాస్ వస్తాడా నాని వస్తాడా తెలియదు కానీ ఈ ఓజీ సినిమా అయితే పవర్ఫుల్ కంబ్యాక్ నిజంగా పవన్ కళ్యాణ్ కి మంచి ఏమంటారు ఫ్యాన్ బాయ్ మూవీ ఫ్యాన్ బాయ్ అనకూడదు నిజంగా అంతకన్నా ఎక్కువ ఎక్సలెంట్ గా ఉంది మూవీ అయితే ఓజీ కేజీఎఫ్ 2-3 కేజీఎఫ్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా సూపర్ క్రేజీ మొత్తం చాలా బాగుంది క్రేజీ ఒరిజినల్ పవన్ కళ్యాణ్ చూస్తారు చాలా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒరిజినల్ పంక్ తమన్ మ్యూజియం చాలా హైలైట్ ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారుగా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు అండ్ డైరెక్షన్ పరంగా అయితే మన సుజిత్ డైరెక్షన్ కూడా బాగుంది పాట అని కాదు మొత్తం సినిమా అంతా ఒక ఫ్లో లో ఒకేలా ఉంటుంది అంటే ఇంటర్వెల్ తర్వాత కానీ ఇంటర్వెల్ ముందు కానీ అన్ని చాలా బాగుంటాయి మూవీ స్క్రీన్ టైం తక్కువ ఉందని చెప్తున్నారు మీరేమో అట్లా ఏం లేదు అంటే ఫస్ట్ హాఫ్ వచ్చి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉండదు తర్వాత నుంచి అంతా పవన్ కళ్యాణ్ గారే కనబడతారు సినిమా అంతా ఫ్యాన్స్ కి అయితే విందు భోజనం ఇది అంత రక్తపాతమే ఫుల్ బ్లడ్ బాత్ దే కాలి మోజీ హీరోయిన్ పార్ట్ చాలా తక్కువ ఒక 10-15 మినిట్స్ ఉంటుంది అంతే అట్లా ఏం లేదు మేము పవన్ కళ్యాణ్ గారు చూస్తాకు వచ్చాం కాబట్టి మాకేమీ ఇబ్బంది లేదు ఆయన కనబడ్డారు మాకు ఏం పర్లేదు అందరు సినిమా మొత్తంలో ఏ పార్టీ కొనొచ్చు పవన్ కళ్యాణ్ ఒక్కటే చాలా బాగుందండి చాలా బాగుంది యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి యాక్షన్ సీన్స్ అయితే అసలు మత్తిపోయేలా ఉన్నాయి చాలా బాగుంది అసలు యానిమేటెడ్ సీన్స్ ఉంటాయన్నా నెక్స్ట్ లెవెల్ అసలు మైండ్ బ్లోయింగ్ యా కొత్తగా ఉంది లుక్ వైస్ కూడా చాలా డిఫరెంట్ మీరైతే 100% సినిమా చూసి గానీ రివ్యూలు ఇవ్వండి ఖచ్చితంగా వేరే వాళ్ళు ఏదో చెప్పాలి నా మాత్రం పోకంటే వచ్చి చూసి మాత్రం మాట్లాడండి దాని నెక్స్ట్ లెవెల్ పోయినా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ పోయినా సాంగ్స్ మాత్రం మీరే చూసిన ఎట్లా ఉంది బయట పరిస్థితి సాంగ్స్ మాత్రం అన్ని బానే ఉన్నాయి
అసలు ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఉంటది, అసలు ఇంట్లో ఎగ్జిట్ మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చూసాను. నాకు పవన్ కళ్యాణ్ మాత్రమే నచ్చేది మూవీలో. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు తమన్. అండ్ విలన్ కూడా చాలా బాగా చేశారు. పవర్ స్టార్ గారు ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువ స్క్రీన్ టైం ఉందండి. అలా ఏం లేదండి, మొత్తం పవన్ కళ్యాణ్ గారే ఉంటుంది, చాలా బాగుంటాయి. ఆయన ఎలివేషన్ సీన్స్ అయితే అస్సలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఆయన ఎలివేషన్ సీన్స్. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? చాలా డీసెంట్ గా చేసింది. ముందే చంపేస్తారంట కదా మరి. అలా ఏం లేదు, మీరు సినిమా చూసి అర్థమైంది. సూపర్ గా మీకు చెప్తున్నా వెరీ ఫిస్ట్ కడుపు నిండా ఒక ఫుల్ బిర్యానీ తినేసి వెళ్ళిపోతారు. మూవీలో ఎక్కువ ఏది నచ్చింది బ్రో మీకు? ఈ పార్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ మీరు అది డెఫినెట్ గా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏముందో అది డెఫినెట్ గా మీరు థియేటర్ లోనే చూడాలి. ఈ టీవీ స్క్రీన్స్ లో ఓటీటీస్ లో ఇవన్నీ కుదరవు. మీరు ఆ థియేటర్ ఆ ఇంటర్వెల్ చూడాలంటే మీరు థియేటర్కి వచ్చి చూడండి డెఫినెట్. లేదు ఉంటదన్నా, అందరూ భూమి మీద నడతారుగా. ఒకప్పుడు బాలయ్య నడతాడు అనుకుంటారు, కానీ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ వచ్చిండు ఆకాశంలో ఎగిరి నరుకుతాడన్నా. ఒక్క చాలా బాగుంది. అసలు పంజాబ్ వేరే లెవెల్, ఇది సెకండ్ అసలు అన్ని వేరే. చాలా పవన్ కళ్యాణ్ హెవీ స్టార్టింగ్ నుంచి ఫైనల్ హెవీ 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 గారి చేసి గొంతు పోయింది. అందరు గొంతు ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ మూవీ, అందరు కలిసి గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఇట్టు కొట్టిందో ఇప్పుడు ఓజీ అంటే అలా ఇచ్చి కొట్టింది. చెప్తున్నా కదా, సినిమా గూస్ బంప్స్, వేరే లెవెల్ యాక్టింగ్. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను గబ్బర్ సింగ్ డ్రెస్ వేసుకొచ్చాను. ఇప్పుడు చూడు, ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఓజే 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 కానీ ఫైట్స్ చూడు తమ్ముడు. మూవీ ఉంటుంది కదా సాంగ్ ఒకటి, ఆ సాంగ్ తో ఫైట్స్ ఉంటుంది చూడు, వేరే లెవెల్. అసలు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను, సినిమాలో ఒక డైలాగ్ ఓకే ఓకే. జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ పులి 60 మైళ్ళ దూరంతో పరిగెడుతుంది. కానీ జింక దొరుకుతుంది ఎందుకు? భయం. ఓజీ అంటే భయం. పుట్టిన పవన్ కళ్యాణ్ బాబు వేరే లెవెల్. చెప్తున్నా, సినిమా మాత్రం మ్యూజిక్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చెప్తున్నా కదా గూస్ బంప్స్. ఆ అనిరుద్ధ్ గారు చెప్తున్నా కదా, తమన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. ఇమ్రాన్ హస్మిన్ గారు విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఒకప్పుడు సుడప్ప సిద్ధప్ప హీరో విలన్ ఉంది కదా, విలన్ సిద్ధప్ప, ఆ విలన్ కూడా ఇంట్లో ఉన్నాడు. చెప్తున్నా ఈ సినిమా ఎవ్వరు మిస్ కాకూడదు. ఫ్యాన్స్ కి అందరికి పండగ మొదలయ్యింది. దసరా పండగ ఇక్కడే ఉంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అప్ప గూస్ బంప్స్. అసలు రావడము ఎఫెక్ట్స్ హాఫ్ అన్ అవర్ నుంచి గూస్ బంప్స్ వేరే లెవెల్. తమనన్న మ్యూజిక్ కొడతాంటే ఎవడు పోతే బాధ్యుడు, జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? అరే సినిమాకి వచ్చే ముందు అంబులెన్స్ లో బయట పెట్టుకోండి, మీ భార్య పిల్లకైనా ఎల్ఐసి కట్టుకోండి, డబ్బులు వస్తాయి. సినిమాని మడతపెట్టి గ్యాంగ్స్టర్ లెవెల్ ఉన్నానంటే సుజీత్ తమనే. నేను సింగిల్ షాట్ తోటి 108 ఎక్కిస్తాను, సుజీత్ బీజం తో పోయేలా చేస్తానని తమను ఇచ్చి పడేశారు రికార్డ్స్. అయితే గురూజీ త్రివిక్రమ్ గారు మీరు లేకపోతే ఓజీ లేదు, ఓజీ లేకపోతే కళ్యాణ్ బాబు కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ లేరు. అలాంటిది కాలరెడ్డి తెలంగాణ ఉంది ఓజీ. మీరు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి స్టోరీ ఎవరు ఎతికి పెట్టలేరు. ఓజీ రికార్డ్స్ ఇంకొక 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకోండి, ఇంకో 10 ఏళ్ళు ఓజీ రికార్డ్స్ ఏది చేయలేదు. కళ్యాణ్ బాబు సినిమా అయితే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేసింది. కేజీఎఫ్ లేదు, బాహుబలి లేదు, 10 సంవత్సరాల వరకు సినిమాలు ఎవరైనా పెట్టాడు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ. జలకతిక లాజా అంటూ ఆయన ఏంటన్నా ఆ విలనిజం, ఒక స్మార్ట్ స్టైలిష్ విలన్ ని చూపెట్టాడు. మొత్తానికి అయితే ఇమ్రాన్ హష్మి మామూలుగా లేడు ఆయన విలనిజం అయితే.
ఆయన చెప్తున్నాడు ఓజీ డియర్ ఓజీ నిన్ను కలవాలని నిన్ను చూడాలని నిన్ను చంపాలని ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. బాగుంది మూవీ అయితే. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ అయితే 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది, అన్ని రికార్డ్స్ లేపేస్తుందని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాం, కొంతమందికి పైన కింద వరకు కాలుతా ఉంటది. రేపటి సినిమా ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అసలు ఫస్ట్ ఒక 10 minutes తర్వాత ఉంటాది సినిమా ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అరవడం సినిమా అంతే. సినిమాలో చాలా క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని క్యాస్ట్ అండ్ క్రూ అంతా తీసుకెళ్లి సినిమాలో పెట్టారు. పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా ఇది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే మన ఓజీ సినిమా ఒక ఎత్తు. సుజిత్ అన్నకి గుడి కట్టలే తప్పలేదు. సుజిత్ జై సుజిత్, జై పవన్ కళ్యాణ్, జై అవి లేవు. కంప్లీట్ గా సినిమాతో ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్. అండ్ నిజంగా ఫ్యాన్ బాయ్ తన హీరోని చూపించిన విధానం మటుకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హైలైట్. అండ్ తమనన్న ఏం దాకా కొడతాడు మ్యూజిక్ అనేది డౌట్. నాకు తెలిసి ఆయన మ్యూజిక్ కి థియేటర్లు బద్దలవుతాయేమో, కొంచెం సౌండ్ కూడా తగ్గించారేమో అనిపించింది కంప్లీట్ గా వైబ్ అయితే. సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్, బ్లాక్ బస్టర్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన నెక్స్ట్ ఇంకా ఓజీ 2 కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నాం. దీన్ని సాహోతో కూడా లింక్ చేశారు మధ్యలో కొన్ని సీన్. మరి ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ 2లో ఏమన్నా కలిసి వస్తారా ఏంటి అనేది ఎగరగా వెయిట్ చేస్తున్నాం. అండ్ పార్ట్ 2 కోసం అయితే చాలా గట్టిగా వెయిట్ చేసేలాగా చేశాడు. అండ్ సినిమా అయితే సూపర్ అన్న. ఇంటర్వెల్ దగ్గర అసలు ఇంటర్వెల్ ఫైట్ సీన్, తల ఎగిరే సీన్ నార్మల్ గా లేదు. అండ్ సెకండ్ హాఫ్ ఆ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి, అర్జున్ దాస్ ఫోన్ కాల్ దగ్గర నుంచి మళ్ళీ సినిమా వేరే టర్న్ అయింది. హై అలా వెళ్తూనే ఉంది సినిమా అంతా కూడా, ఒక హై లెవెల్లో వెళ్తూనే ఉంది. ఎక్కడ డ్రాప్ అయ్యి అరే ఎందుకురా సీక్వెన్స్ అనే పాయింట్ ఒక్కటి కూడా లేదు. బోర్ కొట్టిన సీన్ ఒక్క సీన్ లేదు. సో ఓవరాల్ గా సినిమా స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఆడుతూనే ఉన్నాడు. శివతాండవం అనమాట కంప్లీట్ గా, ఓజీ తాండవం. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర, పవన్ కళ్యాణ్ రియల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. సో ఆయనకి తిరిగే లేదు, ఆయన సినిమాలకు అడ్డే లేదు. మామూలుగా లేవలేదు, తలలన్నీ గట్టిగా లేచినాయి. పార్ట్ 2లో ఇంకా గట్టిగా లేస్తాయి. జపాన్ అకీరా లేడు, బట్ ప్రభాస్ గారు లింక్ సీన్స్ ఉంటాయేమో పార్ట్ 2లో అనుకుంటున్నాం. సో దాని గురించి అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నాను. ఓవరాల్ గా సినిమా నెక్స్ట్ లెవెల్. కుంపు కానీ జపనీస్ చైనీస్ ఆ వాట్స్ ని బాగా కల్పించడం. ఆ జపనీస్ చైనీస్ ఆయన కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నటువంటి విషయం మనందరికి తెలుసు. సో అక్కడ మాత్రం టచ్ చేసింది, నాకు బ్రెయిన్ టచ్ చేసింది. సాంగ్ లో కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పవచ్చు. చాలా మంది సో నాకు రాలేదు. సో ఏంటంటే బాగా ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పవచ్చు. హీరోయిన్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది. చాలా మంది ఎందుకు చూపించలేదని చాలా మంది అనిపించింది కానీ మన ట్రైలర్ లో కూడా. సో నో డిస్పాయింటెడ్. హీరోయిన్ చాలా బాగుంది అన్నమాట. హీరోయిన్ గారిని చూపించిన విధానం కానీ ఫ్యామిలీ 2 సార్లు చూడొచ్చు. ఎందుకంటే చాలా అంత తొందరగా మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కదు అనమాట. స్టోరీలకు మనం రివీల్ అవ్వడం చాలా కష్టపడతా ఉంటుంది. సో నిదానంగా పిన్ టు పిన్ చాలా లెంత్ ఉంది దీంట్లో. అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు ఒకటి ఇక్కడ ఉండదు. ఒక కేరళ వెళ్తుంది, ఒకటి బాంబే వెళ్తుంది, ఒకటి జపనీస్ వెళ్తుంది. స్టోరీ డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ తీసుకున్నారు. అంటే ఆ లొకేషన్ తగ్గట్టుగా అలా తిరిగి వస్తుంది అనమాట కథ. చాలా బాగుంది. చెప్పలేము ఇంత మాత్రమే యాక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ. అని సస్పెన్స్ ప్రకాష్ రాజ్ ఈ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ లో లాస్ట్ చిన్న ఇంట్రెస్ట్ ఇచ్చారు. చూడొచ్చు మనం, మరి ఏం జరుగుతుందో తర్వాత చూడాలి. హ్యాపీ. థ్యాంక్ యూ. రేటింగ్ సూపర్ టూపర్ సినిమా సార్. బాంబే వస్తున్నాను, తలలు జాగ్రత్త. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. భయ్యా సుజిత్ కి గుడి కట్టవచ్చు భయ్యా. తమన్ మ్యూజిక్ మాత్రం ఒట్టకాయలు ఉప్పేస్తుండు. మామూలు లేదు భయ్యా. సుజిత్ నీకు దండరా నాయన, ఇంకోసారి మూవీస్ తీయకరా మాము. చచ్చిపోతారు మనుషులు, రేపు చచ్చిపోతారు మనుషులు. అమ్మ సుజిత్ నువ్వు మూవీస్ తీయకరా నాయన, నీకు దండరా నాయన. పవన్ కళ్యాణ్ తోని తీయకు సుజిత్.
మీకు అర్థం కావట్లేదు ఆ మూవీ ఆ ఫీల్ చూస్తేనే వస్తుంది మీకు, మామూలుగా రాదు. చూడండి జై పవన్ కళ్యాణ్. సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా అన్న. నేను 5 షోస్ చూస్తున్నా రేపు, ఆల్రెడీ బుక్ అయిపోయాను. ఆ రేంజ్ లో ఉంది సినిమా, చూసుకోండి. మొత్తం మీకు ఒక బీజిఎం, ఒక స్టోరీ లైన్, అసలు మీరు టీఎఫ్ఐ లో ఇలాంటి మూవీ చూసుండరు, ఎవరు తీసుండరు బ్రో. హైప్ 100% ఉంటే ఎక్స్పెక్టేషన్ 200% ఉంది బ్రో. అలా ఉంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. మీరు ఎవరో ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ చూసో లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పారనో చూడడం మానేవద్దు. మీరు వచ్చి చూడండి, అందరూ నెక్స్ట్ లెవెల్, సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ చింపి పాడేశారు అండ్ టేకింగ్ ఇస్ ఎక్సలెంట్. హీరోయిన్ కొంచెం లిమిటెడ్, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ హాఫ్ అయితే అసలు పునగా లాస్ట్ 30 minutes అయితే నెక్స్ట్ లెవెల్, పక్కా వర్ధ మనీ. బాగుంది, హెడ్ టు హెడ్ మంచిగా ఉంది అండ్ మంచి ఇద్దరికి మంచిగా ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. ఇక అంతా ఫోకస్ అంతా కళ్యాణ్ మీద ఉంటుంది. లాస్ట్ ఇచ్చారు 2 అని ఇచ్చారు. కళ్యాణ్ అంతా జపనీస్ థీమ్ తో చాలా బాగుంది, సాల్వ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ తమను, సెకండ్ హీరో ఆఫ్ ద మూవీ. అండ్ కళ్యాణ్ ని మంచిగా జపనీస్ థీమ్ తో బాగా చూపించారు. జపాన్ రిలేటెడ్ షార్ట్స్ అన్ని చాలా బాగుంది. ఇంతకుముందు చాలా మంది ట్రోల్ చేశారు కదా హరిహర విరమలతోని, వాళ్ళకి ఏం చెప్తారు? దానికి దీనికి సంబంధమే లేదు, వేరే సినిమా ఇది వేరే సినిమా. బట్ ఇది ప్రాపర్ కళ్యాణ్ సినిమా, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. కొట్టేసిండి, ఇంకేం లేదు. చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్ని హైలైట్స్ బాగున్నాయండి. హీరోయిన్ ఎలా అనిపించింది మేడం? హీరోయిన్ కొంతసేపు వస్తారు కానీ చాలా బాగుంది. తను కూడా సింపుల్ గా చాలా బాగా తీసారు హీరోయిన్. ఏం కొనసాగుతుందండి, చాలా బాగుంది. చూడండి ఇంక కోట్లు కొల్లబడుతుంది. సెంటిమెంట్స్ గానీ అన్ని ఉన్నాయి, ఏమి లేకుండా ఫ్యామిలీ. అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఫీలింగ్ నాకు. చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ అంటే ఒక హైలైట్ అన్న, మామూలు హైలైట్ కాదు. కూర్చోలేకపోయాము, కుర్చీలో అంతలా ఉంది సినిమా. మాకు ఫైట్లు ఎంత బాగా నచ్చినాయో. పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతిసారి సూపర్ గా ఉంది. చాలా బాగా, చాలా అందరు చూడొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు. మధ్య మధ్యలో క్లాసిక్ ఉంది, సెంటిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. విజువల్ సీన్స్ కింద వస్తున్నాయి, సూపర్. ఒక్కొక్క సీన్ కి కానీ చూస్తుంటే మొత్తం గూస్ బంప్స్, మొత్తం వేరే లెవెల్ అసలు. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా ఉన్నాయి. కానీ కొంచెం ఇంకొకటి కొంచెం హీరోని ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. రెండు బాగానే ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు. హీరో లేట్ కదా, లేట్ ఏం రాడు. స్టార్టింగ్ లో ఒక 5 minutes తర్వాత వస్తాడు. రాగానే ఫస్ట్ ఫైటింగ్ ఉంటది, ఫైటింగ్ తోటే ఇక సినిమా చూడండి బాగుంది. పార్ట్ ఏం లేదు, ఇదే సింగల్. సినిమా 100% నడుస్తుంది, మస్తు సినిమా, ఫుల్ అండ్ ఫుల్ మాస్. గబ్బర్ సింగ్ మస్తు 2,000 కోట్లు ఈసారి ఈజీగా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. మొత్తం సినిమా 200 రోజులు ఈజీగా నడుస్తుంది. వెయిట్ చేసినందుకు మంచి సినిమా ఇచ్చాడు సుజేంద్ర. పిచ్చి 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 పిక్స్ కలిపోతే ఇంకా థియేటర్ తగిలే పడిపోతాయి, రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఒక్కటే మాట, సినిమా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చదువుతానంటన్నా, ఆయన తోపు. స్టోరీ ఉండాలి, స్టోరీ నంబర్ 1 అసలు ఆగవసరం లేదు. ఇండస్ట్రీ అదన్నీ సినిమా చూడండి అన్న.
సూపర్ సూపర్ అన్న సూపర్. హాలీవుడ్ లో టాలీవుడ్ లో ఎలాంటి సినిమా చూడలేరు మళ్ళీ. అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఏ పాటకి నచ్చింది? ఈ మ్యూజిక్ కోసం ఎక్కువ వెయిట్ చేశాను, బికాస్ రీల్స్ లో ఎక్కువ మ్యూజిక్ చూస్తాను కదా. ఎండింగ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 వెయిటింగ్. బాగుంది, న్యాచురల్ గా ఉంది, చాలా న్యాచురల్ గా ఉంది. లాక్ అంటే కొంచెము అంటే యాజ్ అ సైకాలజిస్ట్ ఐమ్ సేయింగ్ కొంచెము ఈ గ్యాంగ్స్టర్ మూవీస్ అన్ని కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి తప్ప ఇన్ రియల్ లైఫ్ కొంచెము స్కేరీగా ఉంటాయి. కాబట్టి మూవీ వరకే చూడాలి, ఎంజాయ్ చేయాలి, అక్కడి వరకే. మ్యూజిక్ ఎలా ఉందండి? బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఫ్యామిలీస్ చూడొచ్చు. చూడొచ్చు.